పోరాడి గెలిచిన వారని అర్థం. అటువంటి వారినంట వారికి ఎవరు తోడుగా ఉంటున్నారు, ఎవరి పరిపాలన, ఎవరి ఏలుబడి కింద ఉంటున్నారంటే దేవుని యొక్క పరిపాలనలో, దేవుని యొక్క ఏలుబడి కింద ఉంటూ వస్తుంటున్న జనాంగం. అయితే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధులతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అపవిత్రత కలిగిన జనుల మధ్య ఆయన ఆ స్థితిలో ఉన్న హృదయం గల వారితో ఆయన మాట్లాడు. అందుకని మనం ప్రార్థించేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంటే ఆయన ఎదుట సరైనదిగా ఉండాలి. నువ్వు మొరపెట్టినప్పుడు నీ నాలుక, అందుకని భక్తుడైన దావీదు అంటాడు, చెడ్డ మాటలు పలుకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నా పెదవులను కాల్చుకోవడానికి సహాయం దయచి కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి అని అంటున్నాడు. అందుకని దేవునికి ప్రార్థిస్తూ, కొంతమంది అంటారు నేను ఎంతకాలం ప్రార్థించాలి, 1 నెల 2 నెలలు నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నా ప్రార్థన నవ్వుకోవడానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధానానికి వస్తున్న ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలు సరిచేయబడకుండా దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉంటే దానివల్ల ప్రయోజనమే ఉండదు. ఎప్పుడు ప్రయోజనం ఉంటుందంటే దేవుని వాక్యము తెలుపబడుతున్నప్పుడు మన హృదయాలు ఏం చేసుకోవాలి? ఆ చెప్తున్న వాక్యం సరిగా నా జీవితం ఎలా ఉంది, మేలుకై నా జీవితం, మేలుకై నా నోరు తెలుస్తుంటున్నానా, నా నాలుక సత్యాన్ని పలుకుతుందా, నా హృదయం ఎలా ఉన్నది? భక్తుడైన యెషయా తన గ్రంథంలో రాస్తుంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదంట. వ్యాధి దేనికి వచ్చిందండి? శరీరానికే కదా. పైన శరీరానికి ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది. అయితే భక్తుడు అంటున్నాడు, శరీరానికి వ్యాధి అయితే కనపడుతుంది కానీ కనపడని వ్యాధిగ్రస్తమైనది ఒకటి ఉంది దేహంలో. మానవుని యొక్క దేహంలో ఏంటంట, పైకి కనబడినటువంటి వ్యాధిగ్రస్తం, అది కంపు కొడుతుందంట, అది ఘోరమైనదంట. లోకంలో దేన్ని ఘోరం అంటాం? దేన్ని ఘోరం అంటాం? రోడ్డు యాక్సిడెంట్ అయ్యి బాగా శరీరం తునాతునకలు అయిపోతాం, అది ఘోరమైన స్థితి. ఆ స్థితి ఎవరికి రాకూడదండి, మరణం ఎవరు పొందకూడదంట. ఇంకా ఘోరం ఏంటి తెలుసా? అన్నీ ఉండి కూడా తల్లిదండ్రులను చూడకపోతే ఘోరం. అటువంటి నీచమైన స్థితి, పాప సంబంధమైన స్థితి, అటువంటి స్థితి ఇంకొకటి లేదు అంటూ ఉంటాం. ఎంత ఘోరమమ్మా! ఆ తల్లిదండ్రుల పక్షాన బిడ్డలు ఏం చేస్తున్నారు? వారి కొరకు కడుపు కాచుకొని వాళ్ళ కోసం ఎంత కష్టపడి రూపాయి సంపాదించి పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఏం చేశారు? భద్రం చేస్తే, కూడబెట్టితే ఇప్పుడు వాళ్ళని చూడడానికి వాళ్ళకి ఏం లేవు, సమయం లేదు. ఎంత ఘోరం చూడు. ఒకప్పుడున్న దినాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు మనం ఏ వస్తువులు ఎక్కడ వేసినా ఏముంటుంది? అక్కడే ఉండేవి. ఇప్పుడు తీసుకెళ్ళి లాకర్లో పెడుతున్నా కానీ వాటికి సేఫ్టీ లేదు, జాగ్రత్త లేదు. అందుకని కనుక ఇక్కడ ఏమంటుందంటే హృదయం అంట ఘోరమైనదంట, అది వ్యాధి గలదంట. దాన్ని గ్రహించగలవాడు ఎవడు అంటున్నాడు ఒక భక్తుడు. శరీరానికే కదా వ్యాధి, బాధ, కష్టం. కానీ భక్తులను శరీరం ఏముంది? పై కనిపించే గాయాలు ఏమవుతాయి? వైద్యులు ఉన్నాడు, మందులు ఉన్నాయి. కొంత సమయం అయితే కొంత సమయం అని ఏమవుతుంది? స్వస్థత వచ్చింది. మరి హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని ఎవరు గ్రహిస్తారు? దాన్ని గ్రహించగలవాడెవడు లేడంట. అందుకనే బైబిల్ గ్రంథం దేవుని సన్నిధానానికి వస్తే నీ హృదయంలో ఉన్నది ఏదో అది నువ్వేం చేయగలుగుతావు? గ్రహించగలుగుతావు. దాన్ని నువ్వు తీసివేసుకోవడానికి, నీ హృదయంలో నుండి తొలగించి వేసుకోవడానికి వాక్యం అంట హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథంలో. ఈ రిఫరెన్స్ అన్నీ మీ చేత నేను తీయించట్లేదు కానీ వివరణగా చెప్తుంటున్నాను. హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గం అంట. అది ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను. మూలుగు ఎక్కడుంటుంది అమ్మా? మూలుగు ఎక్కడుంటుంది? కోడిలో వెంకు మూలుగు చూసాం, పొట్టేళ్ళలో మాంసంలో వెంకు మూలుగు చూసాం, మానవులో మూలుగు చూడలేదంటారా? మానవులో కూడా ఏముంటుంది? మూలుగు ఉంటుంది. ఎముకలో లోపల ఎక్కడో దాగి ఉండే మూలుగుతో సహా అంట వాక్యం ఏం చేస్తుందంట? శోధించింది, నిన్ను పొడిచింది. నువ్వు ఒక వ్యక్తిని మాట చేతో, కత్తి చేతో, కర్ర చేతో ఏం చేయొచ్చు? పొడవచ్చు. మాట చేత కూడా, పొదునైన మాట చేత పొడవచ్చు. కానీ వాక్యం అంట నీ ప్రాణ, ఆత్మ, కీళ్ళ, మూలులను ఏం చేస్తుంది? అది శోధించి ఎక్కడ అవిధేయత ఉన్నది, పాపం ఉన్నది, వ్యాధికరమైన సంబంధమైన హృదయంలో ఏమి దాగున్నదో
చేస్తుందంట, దాన్ని శోధించి బయటకు తీసుకొస్తుంది. అందుకే ఈనాడు దేవుని సన్నిధానానికి ఎందుకు వెళ్ళాలి? మేలుకో కొరకే వెళ్ళాలా? ఆశీర్వాదం కొరకే వెళ్ళాలా? దేవుని కొరకే వెళ్ళాలా? పేరు ప్రఖ్యాతుల కొరకే వెళ్ళాలా? అంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వస్తాయి. కానీ లోకం ఇవ్వలేనిది దేవుడు ఇచ్చేది ఏంటంటే నీ అంతరంగం, నీ హృదయాన్ని ఏం చేస్తుందంట? బాగు చేసి నీ హృదయం ఎట్లా ఉన్నది నీకు తెలియపరిచింది. వాక్యం అర్థము, వాక్యము సబ్బు, వాక్యము సుత్తే, వాక్యం అగ్ని. వాక్యం ఇన్ని రీతిలుగా భక్తులు పోల్చి ఎందుకు చెప్పారంటే ఆయా పరిస్థితులను బట్టి వాక్యం ఏం చేస్తుందంట? కడుగుతుందంట. వాక్యం ఏం చేస్తుంది? కడుగుతుంది. ఇక్కడ ఒక కుటుంబం, ఎవరా కుటుంబం అంటే జనాంగం, ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడటానికి ఇశ్రాయేలు జనాంగం మీద హెడ్గా ఉండాలి. మన గృహాల్లో కూడా ఒకళ్ళు ఎవరుంటారు? యజమానుడు ఉంటాడు. ఎవరా యజమానుడు? మన కంటికి కనపడుతున్న యజమాని ఎవరంటే భర్త. అంతరంగంగా ఆత్మీయంగా మనందరికీ ఒకే ఒక యజమానుడు ఉన్నారు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనందరికీ ఎవరు? శిరస్సు, యజమానుడు. ఆయనకి మనం లోబడాలి. ఇంట్లో భర్తకి ఎట్లా లోబడుతుంటున్నామో, సంఘంలో సేవకులకి ఎట్లా లోబడుతుంటున్నామో, పరమందున దేవుడికి ఏం చేయాలి? లోబడాలి. అది ఆజ్ఞ. అయితే ఈ హృదయంలో ఉన్న దానంతటినీ సరిచేయబడటానికి లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరిచేయబడలేవు. ఈనాడు దేవుని మందిరానికి నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాను. మొట్టమొదటి ఆయన ఎందుకు వచ్చే విషయంలో జనం ఏమవుతుంటున్నారు? రాలేకపోతున్నారు. ఏంటంటే హృదయాన్ని ఏం చేస్తుంది? వాక్యం తెలియపరుస్తుంది కదా. ఇదిగో నీలో కఠినత్వం ఉంది, నీలో పాపం ఉంది, నీలో ద్వేషం ఉంది, నీలో అసూయ ఉంది, నీలో కపటం ఉంది, నీలో వేషధారం ఉంది, నీలో అంతరంగంలో నువ్వు దాగుకొని రహస్యమైన కార్యాలు జరిగిస్తుంటున్నావు. దీన్ని తీసేసుకో అంటే మానవునిక తీసివేసుకోవల్ల పడదు. ఇదిగో నీకు అక్కడికి పోతే బంగారం వస్తుంది, ఇక్కడ పోతే నీకు మంచి పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది అని ఎక్కడ చెప్పినా దబదబా పోయి ఏం చేస్తారు? దాన్ని పొందుకోవాలి, దాన్ని అనుభవించాలి, అది కావాలని పరుగులు తీస్తారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. నీ అంతరంగంలో, నీ హృదయంలో ఇది ఉన్నది, ఇది నీలో నుండి పోతేనే నువ్వేం చేపడతావు? బాగు చేయబడతావు. నువ్వు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉంటావంటే దేవుడే కనపడట్లేదు కదా. పరమందున్న దేవుడు పరలోకం ఉందంటే అది ఎవరు చూసి వచ్చారని నానా రీతిగా మాట్లాడేవాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలపై ఎవరు అధిపతిగా, రాజుగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. అయితే తండ్రి అయిన దేవుడే వారికి ఎలా ఉన్నాడు? ఆలోచనకర్తగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా ఉంటే వీరి జనాంగం అంతా ఏం చేశారంటే, అయ్యా దేవుడు మాకు రాజుగా, ప్రభుగా మాకు వద్దు, ఎందుకంటే ఆయన ఎదుట మేము సరిగా ఉండలేకపోతుంటున్నాం. ఇవన్నీ తీసేసుకొని సక్రమంగా, పరిశుద్ధంగా, చక్కగా ఆయన నిలబడాలంటే మా వల్ల కావట్ల. అందుకని మోషే దినాల్లోనే న్యాయాధిపతులు ఏం చేశారు? మోషే ఏం చేస్తూ వచ్చాడంటే, అయ్యా 120 లక్షలు మా కాల్వలో ఉన్నారు, వీళ్ళలో ఏ వ్యాజ్యాలు వచ్చినా, ఏ గొడవలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, మనుషులు అంటే ఏ ఒకటి వస్తాయి. ఇవన్నీ నీకు తెచ్చడానికి, వాళ్ళ వాద్యాలు తెచ్చడానికి రోజు సమయాన్ని సరిపోవట్లేదంట. మోషే మంచి ఆలోచనకర్తలు ఉండటం మనకి చాలా మంచిది. మోషే మామయ్య ఇద్దరు ఏం చేశారంటే 100 మందికి ఒక ఇద్దరు, 50 మందికి కొంతమందిని, 10 మందికి ఒకరిని, అట్లా నువ్వేం చేయి? సపరేట్ చేసి, ఇగో నీకు 100 మందిలో నీకు ఏదైనా కష్టం వస్తే అవి దగ్గరికి వెళ్ళు, 10 మందిలో నీకు ఏమైనా కష్టం వస్తే ఇతని దగ్గరికి వెళ్ళు అని చెప్పి అధిపతులు నియమించారు. అట్లా ఏముంది వచ్చి న్యాయాధిపతులు వచ్చారు. ఈ రాజుల గ్రంథంలోకి వచ్చేసరికి న్యాయాధిపతుల కాలం కూడా అయిపోయి రాజుల పరిపాలన వచ్చేసి, చూడండి, మానవుడు దైవాధీనంలో ఉండడానికి ఇష్టపడకుండా మనిషి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతూ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పరిపాలించడానికంట ఒక రాజు కావాలి మాకు, మా బాగోగులు, మా యోగక్షేమాలు, మా మీద ఏలుబడి చేయడానికి ఒక మనిషి చాలు మాకు. దేవునితో మాట్లాడటం అంటే, దేవుడు కోరుకున్నట్లు ఉంటామంటే మా వల్ల కాదు బాబోయ్ అని ఏం చేశారు? మనుషులు కోరుకున్నారు. అందుకే రాజులు పరిపాలన వచ్చింది. ఆ రీతిగా వారు కోరుకున్న దాన్ని బట్టి మనుషులు ఎలా ఉంటారు? ద్వంద్వ స్వభావం, 2 స్వభావాలు, ఒక మంచి, ఒక చెడు ఉంటుంది. అయితే కొంతమంది రాజులు అచ్చం చెడుగానే ప్రవర్తించారు, కొంతమంది మంచిగా ప్రవర్తించారు. ఇక్కడ మనం చదువుకుంటున్న రాజు పేరు ఏంటంటే, ఇశ్రాయేలు అందరి మీద ఒక రాజుగా ఉన్నాడంట. చూద్దామా? 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు వారికి రాజు అయిన యెరోబాము ఏలుబడి
మెయిన్ పాత్ర తల్లిది. ఏంటంటే తల్లి యొక్క పాత్ర, తల్లి యొక్క స్థితి. ఇప్పుడు మన దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఆమె తల్లి పేరు ఏంటంటే మయక. ఏంటంట? మయక. ఈ మయక కుమారుడేమో పరమందున్న దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటుంటే, తండ్రి ఏమో తన ఇష్టానుసారంగా నడుచుకుంటుంటే, తల్లి ఏమో తన ఇష్టానుసారంగా నడుచుకుంటుందంట. అందుకే మనం చూద్దాం, వచ్చిన భాగంలో వద్దామా. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక. ఈమె అబిషాలోము కుమార్తె. ఆసా తన తండ్రి అయిన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకునేను. కుమారుడు ఎలా ఉన్నాడంట? యథార్థంగా తండ్రి దృష్టికి నడుచుకుంటూ వచ్చాడు. అయితే పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. పురుషగాములంటే పురుషులే. ఇప్పుడు వచ్చింది వివాహం. ఎవరు చేసుకోవాలి? వివాహ వ్యవస్థను దేవుడు ఎవరెవరితో జతపరిచాడండి? ఒక స్త్రీ, ఒక పురుషుడు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే స్త్రీలు, పురుషులు ఏం చేస్తున్నారు? వివాహం చేసుకుంటున్నారు. టెక్నాలజీ మారిపోయింది. పురుషగాములు దేశంలో నుండి వెళ్ళగొట్టి ఇటు స్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేశాడు? ఇది దేవుడికి వ్యతిరేకం కదా. దేవుడు వివాహ వ్యవస్థలో ఒక స్త్రీని, ఒక పురుషుని జతపరిచాడు. అంతే కదండి. ఆ స్థితిని బట్టి ఇప్పటివరకు ఏం చేస్తుంటాం మనం? ఒక స్త్రీ, ఒక పురుషునితో జతగా వివాహం జరుగుతూ వస్తున్నావునా కదా. స్త్రీలు, పురుషులు మనం ఎక్కడైనా చూసామా? ఇప్పుడు అక్కడక్కడ వింటూ వస్తున్నాం. ఇది ఎప్పుడో జరిగింది. ఎప్పుడు ఎవరి కాలంలో జరిగిందంటే ఆసా వాళ్ళ పితరుల కాలంలోనే జరిగిందంట. పురుషగాములు ఉండకూడదని, వారు చేయించిన దేవతా స్తంభాలు ఉండకూడదని వాటిని ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఎంత మంచి పని కదా. ఈనాడు నువ్వు పడగొడుతున్నావా? నీ కళ్ళ ముందు కనబడుతున్న విగ్రహం బొమ్మలు కాదండి, పితరులు చేయించిన వాటినే. పితరులు ఏర్పరిచిన ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఉంటాయి కదా. భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలని అనేది రాజ్యాంగంలో ఉందా? ఎవరు కల్పించారు దీన్ని? మానవులే కదా. అది కరెక్ట్ కాదు. ఆ రీతిగా చేయకూడదు. భర్త చనిపోతే భర్తనే ఏం చేయాలి? సమాధి చేయాలి, లేదా కాల్చాలి, లేదా పోడ్చాలి. ఏదో వారి పద్ధతిని బట్టి చేయాలి. మరి భార్యను కూడా తనతో పాటు కూర్చినా కాల్చాలి అంటే పెద్ద పాపం, ఘోరం కదా. ఇది ఘోరమైన పని చేయకూడదని విలియం కేరీ అనే ఒక మిషనరీ సువార్థికుడు ఏం చేశాడంటే, దీన్ని రూపుమాపడానికి సతీ సహగమనం అనే ఒక సిద్ధాంతాన్ని రూపుమాపడానికి పూనుకున్నాడు, నడువు కట్టాడు. ఆయన ద్వారా దాన్ని ఏం చేశారు? అరికట్టుకోవచ్చు. ఈ పురుషగాములు, దేవతా స్తంభాలను, విగ్రహాలను, వీటిని మాత్రం ఏం చేయబడ తీసేసే. ఇట్లా ఒక్కొక్క రాజు పరిపాలనలో అవి బహుగా పెరుగుగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రాజు పరిపాలన అవన్నీ పడగొట్టబడుతుంది. విరోధము కాలంలో అంట, తండ్రి కాలంలో ఈ విగ్రహాలన్నీ పెట్టబడుతూ వచ్చినాయి. కుమారుడు ఏం చేశాడంటే అవన్నీ పడగొట్టాడు. నీ తండ్రి లేదా నువ్వు భర్తగా లేదా ఒక సహోదరుడిగా ఒక తండ్రిగా, ఇక్కడ అవ్వ పేరు మయక అన్నారు. అవ్వ అంటే కింది ఇంపుట్లో ఏముందంటే తెలుసా? తల్లి. ఏదంట? తల్లి. ఒక అవ్వగా, ఒక తల్లిగా ఉండి నువ్వేం చేస్తుంటున్నావు? అక్కడ వాడు పితరుల కాలంలో ఉన్న వాటిని కుమారుడు ఏం చేశాడు? పడగొట్టాడు. నువ్వు పడగొట్టుకుంటున్నావు. మీ పితరుల కాలం నుంచి ఏమొస్తుంటున్నాయి? ఆ సతీ సహగమనాన్ని రూపుమాపాడు. ఎంతోమంది భక్తులు వాళ్ళ కంకణాలు కట్టుకున్నారు. వాళ్ళ కోసం కాదు, అసలు వాళ్ళ భాష కాదు, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ పరిస్థితులన్నీ కావు. వాటన్నిటిని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్న ఆ ఘోరమైన కార్యాన్ని సరిచేయడానికి దేవుడు వారికి మనసుని ఇచ్చాడు. ఆ స్థితి సరికాదని ఈ ఆశాకుడు దేవుడు ఏం చేయగలిచాడంటే, దేవుని అందరూ యథార్థంగా, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదింపజేస్తాడు, ఫలింపులోనికి తీసుకొస్తాడు. ఎప్పుడు యథార్థంగా నడుచుకుంటామంటే
పితరులు చేయించిన వాటిని ఏం చేయాలి? పడగొట్టాలి. ఈ తల్లి యొక్క పాత్ర చూద్దాం, తల్లి ఎట్లా ఉందో. 11వ వచనం, మరియు తన అబ్బాయి అయిన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం యొక్క నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చి వేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఈ మైక తల్లి యొక్క ఉద్దేశం ఏమిటంటే, నా కుమారుడు దేవుని దృష్టికి ఎంతో యథార్థంగా నడుచుకుంటున్నాడు కనుక, అతని స్థితి బాగుంది కనుక దేవుడు అతను ఏం చేస్తున్నాడు? తోడై ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కుమారుని యొక్క బాగోగులు క్షేమాన్ని తల్లి ఏం చేసింది? ఓర్వలేకపోయింది. మన భాషలో చూడాలంటే సహించుకోలేకపోయింది. అందుకని కుమారుడు ఎంత చక్కగా ప్రవర్తిస్తుంటున్నా మన మాటల్లోకి వద్దామండి. తండ్రి యొక్క సింహాసనం, తండ్రికి ఒక ఉద్యోగం వస్తే, తండ్రి ఒక బాధ్యత నెరవేరుస్తుంటే, ఆ తండ్రి తన స్థానాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? కుమారుడు కొడుకు తీసుకోవాలి. అంతేగా ఈనాడు గవర్నమెంట్ జాబుల్లో తండ్రి చనిపోతే ఆ జాబులు ఎవరికి వస్తున్నాయి? కుమారుడికి వస్తుంది. ఆ స్వాస్థ్యం ఎవరుంటే, కూతురున్నా కొడుకున్నా కుటుంబాల్లో ఎవరున్నా వాళ్ళకి ఇస్తున్నారు కదా. రాజ్య సింహాసనం అయితే రాజు చనిపోతే రాజు కుమారుడుగా ఆ పట్టాభిషేకము, ఆ రాజ్య సింహాసనం మీద కూర్చుండే అర్హత కుమారుడుగా రాజకుమారుడైన ఆశాకు వస్తుంది కదా. అయితే తల్లి చూడు, ఆమెలో ఉన్న మనసులో ఉన్న భావన ఏంటంటే, ఆ విగ్రహాలను ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే అసహ్యమైన ఒక విగ్రహాన్ని తయారు చేసి అది అక్కడ నిలబెట్టి దాన్ని పూజించేలాగా అనేకుల్ని ప్రేరేపిస్తున్నారు. అంతేకాకుండా ఆ సింహాసనం మీద కూర్చోడానికి చూద్దాం రండి ఆ మాట, పట్టపు దేవి కాకుండా, అంటే ఆ రాజ సింహాసనం మీద కూర్చొని మహారాణిగా ఆమె చెప్పు చేతులు అందరినీ పెట్టుకొని కుమారుని కూడా పెట్టుకొని దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించడానికి పూనుకోబోయింది. అయితే ఇక్కడ కుమారుడైన ఆశ ఏం చేయాలి? చెడుతనం జరుగుతుంటున్నప్పుడు, పాపం జరుగుతుంటున్నప్పుడు, అసహ్యమైన దేవుడికి అసహ్యమైన కార్యం జరుగుతుంటున్నప్పుడు, నా తల్లి కదా, నా బంధువు కదా, నా స్నేహితుడు కదా, నా స్నేహితురాలు కదా, తనను ఎట్లా నేను కాదనుకునేది, తన సహవాసం కోల్పోతాను కదా, తనకు నేను దగ్గరగా ఉండలేను కదా, ఇక నాకు తనకు మాటలు ఉండవు కదా, ప్రేమ అనురాగాలు నాకు తనకి ఇంక ఉండవు కదా, తన మీద నేను వ్యతిరేకంగా వెళితే అని చెప్పి అక్కడ కాంప్రమైజ్ అవ్వాల. ఏమవుతూ వచ్చాడంటే, ఆమె చేయించిన వాటిని కూడా ఏం చేశాడు? చదువుదామా. ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఈనాడు ఈ స్థితి ప్రతి ఒక్కరూ చేస్తే వారి కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని, దీవెన కలిగి పొందుతున్నాం. కిద్రోను అంటే చీకటి, అంధకారము, పాపము, శ్రమ, కష్టము, వేదన, కన్నీరు, దుఃఖము. నీ జీవితంలో ఏది నేను బాధిస్తుందో అదేంటంట? కిద్రోను వాగు. ఆ వాగు దగ్గరకు తీసుకువెళ్ళి ఈ ఆశ ఏం చేశాడంటే ఆ విగ్రహాన్ని పడగొట్టి చిన్నాభిన్నలుగా చేసి కాల్ చేశాడంట. ఇక్కడ ఉండడానికి, స్థానంలో ఉండడానికి వీలు లేదని ఆ తల్లిని కూడా ఏం చేశాడు? తొలగించేశాడు. అందుకని మోషే భార్య అయిన సిప్పోరా కూడా ఏం చేసిందో తెలుసా? దేవునికి వారి పరిస్థితుల్లో ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే సున్నతి చేసేవాళ్ళు. పుట్టిన ప్రతి బిడ్డకి ఏం చేస్తారు? ఆ చర్మం ఏం చేస్తారంటే తొలగించేస్తారు అన్నమాట. ఎక్స్ట్రా వేరుగా ఎక్కువగా ఉన్నదాన్ని తీసేస్తారు. ఎదురుగా దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకుని సంహరించడానికి, తన కుమారుణ్ణే సంహరించడానికి ఎదురుగా ఉన్న ఆ దూతని మోషే కానీ అక్కడున్న వారు చూడలేకపోయారు. ఈ మోషే భార్య సిప్పోరా ఏం చేసింది? ఇది ఉండకూడదు కదా, నా కుమారుని యొక్క దేహంలో ఉండకూడని ఈ భాగాన్ని ఉంచి ఆ కుమారుని ప్రాణాన్ని నేను ఎలా తీయాలని చెప్పి వెంటనే ఒక రాయి తీసుకున్నంట ఆ చర్మాన్ని ఏం చేసింది? ఖండించేసి. అందుకనే ఇప్పుడు ముస్లిమ్స్ ఏం చేస్తారంటే పుట్టిన బిడ్డలకు ఏం చేస్తారు? సుంతి అని శరీరంలో ఆ భాగాన్ని ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. వారు ఆ రీతిగా ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వస్తుంది. చేదైనది ఏది నీ హృదయంలోకి మనలోకి రాకుండా దాన్ని ఏం చేయాలంట?
తీసేసుకోవాలి, తొలగించేయాలి, చిన్నాభిన్నం చేసేయాలి. అది నీకు మేలు చేసేదైనా, నీకు దీవెన తెచ్చేదైనా, నీ తల్లి అయినా నీ తండ్రి అయినా ఎవరైనా సరే నీకు దేవునికి ఆటంకంగా కలిగిస్తుంటే, నీ భక్తి మార్గంలో నీకు అడ్డంగా ఉంటే దాన్ని ఏం చేయాలి? నీ నుండి దూరం చేసేయాలి. దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోనివ్వకుండా తల్లి ఏం చేసిందంటే ఆటంకపరుస్తుంటూ వస్తే ఈ ఆశ ఏం చేశాడో తెలుసా? తొలగించేశాడు. అది ఎంతవరకు? కొంతమేరకే. ఇంకొక వచ్చిన చదువుకుంటే, ఆశ తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. హృదయపూర్వకంగా తనకు తాను దేవుని అనుసరించి నడుచుకున్నాడు కానీ ఉన్నత స్థలాలు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నత స్థలం అంటే పర్వతాల మీద, కొండల మీద ఇప్పుడేం జరుగుతున్నాయి? దేవునికి అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. అవును, అదేంటిదో మనకు కూడా తెలుసు. ఏం జరుగుతున్నాయి? ఉన్నత స్థలాల మీద చేయకూడని కార్యాలు చేస్తూ విగ్రహ సంబంధమైన కార్యాలతో, భక్తితో అదొకమైన స్థితిలో పడిపోయి, అది కూడా ఒక రకమైన విగ్రహారాధన, భయంకరమైన పాపం అంట. అటువంటివి ఎన్ని ప్రదేశాలు లేవు, పుణ్య ప్రదేశాలని అవన్నీ ఇవని చెప్పి దేవుడు మనకి ఎన్నో వనరులు, నీటి వనరులు ఇస్తే వాటిని కూడా దేవతలను దేవుళ్ళని చేసి వాటిని కూడా పూజించేవాళ్ళు లేకపోయారు. అందుకని ఉన్నత స్థలాన్ని ఏం చేయలేకపోయాడంట ఆశ, వాటిని పడగొట్టలేకపోయాడు. ఈనాడు అదే దాన్ని అపవాది ఆసరాగా తీసుకొని ఎంతమందిని ఉన్నత స్థలాల వైపు తిప్పి మోసగిస్తుంది. అందుకని మోసపోకుడి, దేవుడు ఏం చేయబడ్డంట? వెక్కిరించబడడు. నీ స్థితిని బట్టి నువ్వేవేవి పడగొట్టలేకపోతున్నావు, ఏవేవి తీసివేయలేకపోతున్నావు, దేనికి వ్యతిరేకంగా నువ్వు నిలబడలేకపోతున్నావు, దాన్ని బట్టి నీ హృదయం ఏమవుతుంది? ఘోరమైన వ్యాధితో నిండుతుంది. అటువంటి స్థితితో ఉన్న నీ హృదయంతో నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన పరమందున దేవుని సన్నిధికి చేరదు. ఇంకెంతకాలం, ఇంకెంత సమయం నేను నిరీక్షించాలి, కనిపెట్టాలి, ఎంతగా ప్రార్థించాలి, నా ప్రార్థన ప్రభు ఆలకించట్లేదని ఒక సహోదరి తన భర్త విషయంలో తన భర్త అంటున్నాడు, నేను రాను. తల్లి వెళ్ళి ప్రార్థనకి వస్తా ఆగిపోయారయ్యా, ఎందుకు రండి అంటుంటే, నేను రాను. నేను ఎందుకు రావాలి? నా భార్య ఎందుకు రావాలి? ఆ దేవుడు ఏం చేశాడు? మాకు ఈమెకేమో నడువులు అరిగిపోయింది, వెనుకోస అరిగిపోయింది, నొప్పులతో బాధపడుతుంది. దేవుడు ఆ నొప్పులు తీసేశాడా? నాకేమో బోన్ షుగర్ అంట. ఏంటండి? బోన్, ఎముకల్లో షుగర్ అంట. అది ఏం చేస్తుందంటే మనిషిని ఎంత తిన్నా కానీ ఆ మనిషి ఏమవుతాడు? గులబారిపోయినట్టుగా ఇదైపోతాడు. నాకేమో బోన్ షుగర్ వచ్చింది, నా భార్యకేమో వెనుకోస అరిగిపోయి నొప్పులతో ఎంతో కాలంగా బాధపడుతుంది. మాలో ఎవరికి ఏం కాలేదుగా, స్వస్థ రాలేదుగా, మేలు జరగలేదుగా, నేను వచ్చి ఏం చేయాలి, నా భార్య వచ్చి ఏం చేయాలి, మేము ఎందుకు వచ్చేది, మేము రాం అంటున్నాడంట. చూడండి, స్వస్థత కొరకే మేలు కొరకే వస్తే వైద్యులే చేయలేకపోతుంటున్నారు. ఎన్నో ఏళ్ళగా మందులు మిగుతుంది కానీ వైద్యం ద్వారా ఆమెకేమి నెమ్మది లేదు, స్వస్థత లేదు. దేవుని సన్నిధానానికి వస్తే స్వస్థత ఏమో కానీ దేవుని చిత్తమైన దేవుడు స్వస్థపరుస్తాడు. నీ ఆత్మరక్షణ కొరకే మొదట నీ హృదయం సరిచేయబడితే నీ బాహ్య సంబంధమైన రోగం అంతా ఏమవుతుంది? సరిచేయబడుతుంది. అందుకని భక్తుడు తన గ్రంథంలో రాస్తూ, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో నిండిందంట. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? నీ హృదయాన్ని గ్రహించుకున్నట్లయితే నీ హృదయంలో ఏవి పడగొట్టవలసినవి, తీసివేయవలసినవి ఉన్నాయో వాటిని తీసివేస్తే నీవు దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకుంటావు. యథార్థ వంశపు వారంట వర్ధిల్లక మానరంట. బైబిల్ గ్రంథంలో ఎంతమంది యథార్థవంతులు ఉన్నారో తెలుసా? ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారో తెలుసా? వారంతా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి ఎంతో స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే పడగొట్టవలసిన వాటిని, తీసివేయవలసిన వాటిని తృణప్రాయంగా పక్కకి నెట్టేశారు. ఈనాడు నెట్టివేయలేకపోవడానికి కారణం ఏంటంటే పితరులు పెట్టారుగా, పితరులు ఎంతో కాలం నుంచి చేస్తూ వచ్చారుగా, ఇప్పటికిప్పుడు మేము తీసేయాలనుకుంటాను, నేను తీసేసుకోలేకపోతున్నా, వాటిని తొలగించేసుకోలేకపోతున్నానని నీ హృదయంలో ఓ ఘోరంగా నీ హృదయం వ్యాధితో నిండింది. కనుక రాత్రి కాల సమయంలో మన హృదయాలను మనం తెరుచుకొని, తలుపులు, ఇంటి తలుపులు అయితే బాగానే దొరుకుతాం.
హృదయం బయట వాకిళ్ళ బయట ఉండి ప్రభు అంట తడుచున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హృదయం బయటే ఉన్నానయ్యా నేను. నా తట్టు, నా శబ్దం చూస్తున్నావా? పరమగీతాల్లో నా ప్రియుడు తలుపు తడుచున్నప్పుడు ఆయన స్వరాన్ని విన్నాను, కానీ నేను లేచి తలుపు తీయడానికి బతకు వచ్చేసింది, తీయలేకపోయింది. ఎందుకంటే ప్రభువేగా, తెలిసిన ప్రభువేగా. కొట్టి ఏం చేస్తాడు? నా కోసం ఎదురు చూస్తాడుగా. నేను లేకపోతే, నేను రాకపోతే ఆయన ఉండలేడుగా. నేను ఎప్పటికైనా వెళ్ళొచ్చులే, నేను ఎప్పటికైనా చేయొచ్చులే, నేను ఎప్పటికైనా ఆ రీతిగా ఆయన కొరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనుకొని ఆలస్యం చేసింది. కానీ ప్రభు ఏం చేశాడు? కాసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎంత మొత్తుకున్న ప్రయోజనం ఏముంటుంది? ఉండిద్దా? ఉండదు. అందుకనే సమయం ఉండగానే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఉంటుంది, ఇది ప్రభువు దొరుకు కాలము, ఇది ప్రభు మనకు సమీపముగా ఉన్న దినములలో మనం ఏం చేయాలంట? వేడుకోవాలంట. దేవుడి సన్నిధానంలోకి వచ్చిన మనం ఏం చేయాలి? ప్రభా, ఇది నువ్వు దొరుకు కాలం కనుక, నువ్వు మాకు సమీపముగా ఉన్నావు కనుక మేము వేడుకుంటున్నామయ్యా. హృదయాంతరంగంలో ఘోరమైన వ్యాధితో నిండి ఉన్నాయన్నావు కదా. ఒక తల్లి యొక్క పాత్ర ఏమిటో మాకు తెలియపరిచావు. ఆశ యొక్క తల్లి మయక గుర్తుపెట్టుకోండి. ఇటువంటి తల్లిగా ఉండే దయచేసి బిడ్డల యొక్క క్షేమాన్ని తల్లి ఏం చేయాలి? కోరుకోవాలి, వాళ్ళ క్షేమాన్ని చూడాలి. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే, దేవునికి వ్యతిరేకంగా, కుమారునికి వ్యతిరేకంగా, భర్తకు వ్యతిరేకంగా ఆ స్థానాన్ని కోరుకోవాలని పిచ్చి ఆశతో దేవునికి దూరస్తురాలు అయిపోయింది. ఆ స్థానంలో నుంచి తొలగింపబడిపోయింది. తల్లి స్థానాన్ని కోల్పోయింది. పరమందున దేవుని సన్నిధానంలో కూడా దేవుని సన్నిధిలో స్థానాన్ని కోల్పోయింది. కనుక మయకా వలె ఉండకూడదు, ఆశ వలె కొంతమంది మేరకి తనకు తాను వరకు సేఫ్ అవుతూ వచ్చాడు, కానీ అనేకులకు మాత్రం ఉపకారిగా ఉండలేకపోతూ వచ్చాడు. ఎందుకంటే ఉన్నత స్థలాన్ని తీసివేయలేకపోయాడు. కనుక ఈ రాత్రి సమయంలో దేవుని స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా? నా ఉద్దేశం ఏంటంటే, ప్రభా, నేను ఇంకేమైనా తీసివేయవలసిన వాటిని, తొలగించవలసిన వాటిని ఏమైనా ఉంటే, ఇవి తల్లి అయితే అసహ్యకరమైన వాటిని చేర్చినాను. అసహ్యకరం ఏంటండి? అసహ్యకరం ఏంటో తెలుసా? తెలిస్తే చెప్పండి. మీ దృష్టిలో అసహ్యమైన ఏంటి? చెప్పండి. అసహ్యమైనవి ఏంటి? అశ్లీల దృశ్యాలు అసహ్యమైనవి. సరే, చాలా దుస్తులు వేసుకొని బాహ్యంగా తిరగటం అసహ్యమైనవి. శరీరాన్ని, దేహాన్ని ఏం చేయాలి? చక్కగా కప్పుకోవాలి. కప్పుకోవాల్సిన దేహాన్ని ఏమో బాహాటంగా చూపించి ఆ రీతిగా నష్టపడిపోకుండా ఏం చేయాలంటే, ఏవి అసహ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నీతి గలవో, ఏవి యథార్థమైనవో, ఏవి భక్తి గలవో, ఏది నేను సరిగా నిలబెడుతుందో, ఏది నేను పరిశుద్ధతను నడిపిస్తుందో, అవన్నిటినీ ఏం చేయాలి? ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ దేవుడు ఏం నేర్పుతున్నాడో, ఎక్కడెక్కడ ఏమి బయలుపరిచాడో అన్నిటిని మనం ఏం చేయాలి? శ్రద్ధగా నేర్చుకొని మన హృదయంలో ఏముందో దాన్ని ఏం చేయాలంట? తీసేసుకొని తొలగించేసుకోవాలి. అప్పుడే మనకు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. అప్పుడు మనం ఆయన దృష్టికి యథార్థవంతులుగా ఉంటాం. యథార్థవంతుల ప్రార్థన, యథార్థవంతుల కోరిక, యథార్థవంతుల వారి వంశం వర్ధిల్లుతుంది, నిలబడుతుంది. కనుక దేవుడు కొద్ది మాటలు దీవించి మన హృదయంలో బలపరిచినాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థన చేద్దాం. నా హృదయంలో నేను ఆ భక్తి అనుకుంటున్నాను. నా భక్తి ఎలా ఉంది? నా వస్త్రాలు ఎలా ఉంది? నా సాక్షి జీవితం ఎలా ఉంది? నా కుటుంబం ఎలా ఉన్నది? అమాయక కుటుంబం ఆశాన్ని ఇన్నింటినీ మాకు తెలియపరిచావు. దీన్ని బట్టి నా జీవితం ఎట్లుంది ప్రభు? నాకు సహాయం చేయ, నాతో మాట్లాడయ్యా. నా హృదయాంతరంగం ఎరిగిన వాడు నువ్వే. మనిషి శరీరాన్ని చూస్తాడు, కానీ హృదయంలోని లోతులోనికి వెళ్ళగలిగి మాత్రం దేవుని వాక్యము దేవుడే. కనుక రాత్రి సమయం ప్రార్థన చేద్దాం. మోకరించండి. చెప్పబడిన వాక్య ప్రకారం సంఘం కుటుంబాలంటి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థించండి.